हाय फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मై ఛానల్ బ్లాగ్ వచ్చేసి దూల్పేట్ లో అజయ్ సింగ్ కళాకార్ అండి। ఈ అజయ్ సింగ్ కళాకార్ లో స్పెషల్ మోడల్ గణేశుడు అయితే మేకింగ్ అయిపోతుంది। ఎందుకంటే ఈ ఇయర్ 2024 లో అయోధ్య రామ మందిర్ చాలా షెడ్ లో అయోధ్య రామ మందిర్ గణేశుడు చాలా డిఫరెంట్ గా చాలా టైప్ లో మేకింగ్ అయితే అవుతుందండి। సో ఇందులో కూడా చాలా అద్భుతంగా ఉంది। మనకు మీకు ఇంకా చెప్పడం కాదు, వీడియో అయితే చూపిస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిన కోరుతున్నాను। అలాగే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిన కోరుతున్నాను। లెట్స్ స్టార్ట్ ద వీడియో। హై ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ బ్లాగ్ వచ్చేసి దుల్పేట్లో అండి। సో ప్రెసెంట్లీ దుల్పేట్లో ఇది ఈ యొక్క విగ్రహం కూడా చాలా వైరల్ అవుతుంది। సో ఈ షెడ్ వచ్చేసి మన సుందర్ కళాకార్ పక్కనే ఉంటది। సో ఇక్కడ అప్డేట్ ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మేకింగ్ అవుతున్న గణేశుడు అండి। సో పైన చూసుకోవచ్చు మన అయోధ్య రామ మందిర్ టెంపుల్ అండ్ మన కిరీటం పైన రాముడు అండి। ఇటు సైడ్ వచ్చేసి లక్ష్మణుడు, ఇటు సైడ్ వచ్చేసి మన హనుమంతుడు అండి। అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు దేవుడు అంత క్లారిటీ కూడా లేదు, అంత ఇదైతే లేదండి। సో చూస్తారు కదా గణేశుడు ఏ విధంగా ఎంత భారీగా ఉండో గణేశుడు మాత్రం। సో చాలా చక్కగా అద్భుతంగా ఓన్లీ పీఠం పైన కూర్చున్న బొజ్జ గణపతి లెక్క ఉందండి। అండ్ మనకు పైన వచ్చేసి బాలరాముడు లెక్క వచ్చిందండి। సో ఫేసింగ్ కటింగ్ కూడా అండ్ మనకు రాముడు కూడా చాలా అద్భుతంగా ఉండు గణేశుడు, చాలా చక్కగా అద్భుతంగా నీట్ గా మేకింగ్ అవుతుందండి। సో ఇలాంటి చాలా టైప్ మోడల్స్ ఇక్కడైతే మేకింగ్ అయితే అవుతున్నాయండి। సో చూసుకోవచ్చు మనం ప్రెసెంట్లీ। అండ్ ఎవ్రీ షెడ్ లో రామ్ మందిర్ గణేశుడు మాత్రం కంపల్సరీ ఉంటుందండి। అంటే చాలా డిఫరెంట్ టైప్ లో చాలా మోడల్స్ లో అయితే మేకింగ్ అవుతుంది। ఎందుకంటే ఈ ఇయర్ 2024 లో అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ అనేది ఓపెన్ అవ్వడం కార్యక్రమంగా సో గణేశుడు అయితే మనకు అయోధ్య రామ మందిర్ టెంపుల్ లోనే మనకు మేకింగ్ అయితే అవుతున్నాయి। సో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా అయితే చాలా చక్కగా నీట్ గా అవుతుందండి। సో తొండం కూడా చాలా అద్భుతంగా వచ్చింది। అండ్ మన చూస్తారు కదా ముష్క వాహనుడు వచ్చేసి ఇక్కడ వచ్చిండు। సో చాలా పెద్ద భారీ విగ్రహం అండి। సో చూసుకోవచ్చు ఎంత పెద్ద గణేశుడు ఉండో, చాలా చక్కగా అద్భుతంగా అయితే మేకింగ్ అవుతుంది। అండ్ మనకు పైన అయోధ్య రామ మందిర్ టెంపుల్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది, అది మూవ్మెంటో లేకపోతే అట్లనే ఉంటుందో తెలియదండి। సో అదైతే డీటెయిల్స్ అయితే కనుక్కోలేదు। అండ్ ఇక్కడ చూస్తారు కదా ప్రజెంట్ అయితే మేకింగ్ చేసి సైడ్కి అయితే పెట్టేసారు షెడ్ల లోపలికి। సో చూసుకోవచ్చు ఎంతో అద్భుతంగా చక్కగా నీట్ గా మేకింగ్ అయితే అవుతున్నాయండి గణేశులకు। అండ్ చాలా అద్భుతంగా అయితే గణేశుని భారీ విగ్రహాలతోటి మేకింగ్ అవుతున్నాయి। అండ్ మన ఇటు సండే కాబట్టి చాలా మంది అన్నవాళ్ళు వచ్చి బుకింగ్ చూసి బుకింగ్ చేసుకుంటారు। అండ్ చాలా అద్భుతంగా అయితే ఉంది, ఇంకా మాటలు అయితే వస్తలేవు, నిజంగా ఒక వేరే లెవెల్ ఉందండి గణేశుడు। ఇట్లా చూస్తుంటే నిజంగా వినాయక చవితి ఏదో రేపే అన్నట్టు అట్లా అనిపిస్తుంది, కాకపోతే ఒక కలర్ వేయలేదు। ఇంకొక ఫ్యూ డేస్ అయితే మనకు నాకు తెలిసి ఒక 60 డేస్ ఉందనుకుంటా అండి। 60 డేస్ లో మనకు గణేశుని ఫెస్టివల్ అయితే అవుతుంది। సో ఆ లోపల అన్ని అద్భుతాలు అయితే మనకు అన్ని ఫినిషింగ్ కలర్ ఫినిషింగ్ కానివ్వండి టోటల్ ఇంకొక 1-2 వీక్స్ లో అయితే కలర్ మేకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్ని షెడ్లు అయితే। సో చూసుకుంటూ ఎంత అద్భుతంగా అయితే కొన్ని విగ్రహాలు అయితే కంప్లీట్ చేసి సైడ్ పెట్టేసారండి। సో చాలా చక్కగా అద్భుతంగా అయితే మేకింగ్ అవుతుంది గణేష్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉందండి। సో మనకు ప్లీజ్ ఇప్పుడు సో గైస్ ప్రెసెంట్ అయితే ఇది అప్డేట్। సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ అండి।